హలో ఎవ్రీవన్, రైట్ నౌ మనం చెన్నైలో ఉన్నాం. అండ్ ఫైనల్లీ రెనో కంపెనీ డస్టర్ని ఇండియాలోకి తిరిగి తీసుకొని వచ్చింది. అంతేకాదు భారీగా లాంచ్ చేసింది. మరి ఈ డస్టర్ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టే ఉందా? అండ్ ఈ ఫస్ట్ లుక్ అలాగే ఈ వాక్ అరౌండ్ రివ్యూ వీడియోలో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు షేర్ చేస్తాను. కాకపోతే క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది, సో క్వాలిటీ అటు ఇటుగా ఉన్నా మీరు అడ్జస్ట్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఫ్రంట్ డిజైన్ చూడడానికి స్టైలిష్గా కనపడుతూనే ఆ మాస్ అపీల్ ఉంటుంది. దీనికి మెయిన్ కారణం వచ్చేసరికి ఈ హ్యూజ్ బంపర్ అండ్ స్కిట్ ప్లేట్ అని చెప్పొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఫ్రంట్ నుండి చూస్తుంటే నేను వస్తున్నా పక్కకు జరగండి అన్నట్టుంటుంది అనమాట డిజైన్. అండ్ అలాగే ఇక్కడ చూస్తే మనకి ఈ గ్లాసీ బ్లాక్ గ్రిల్ ప్రొవైడ్ చేశారు. దీని మీదనే మనకి డస్టర్ బ్యాడ్జింగ్ ఇవ్వడం అయితే జరిగింది. ఈ గ్రిల్ రెండు వైపులా మీరు గమనిస్తే నీట్గా హెడ్ ల్యాంప్స్ ఇంటిగ్రేట్ చేశారు. దీంట్లోనే ఎల్ఈడి డిఆర్ఎల్ ఇచ్చారు. అలాగే హెడ్ ల్యాంప్ తీసుకున్నా, ఫాగ్ ల్యాంప్ తీసుకున్నా మనకి ఎల్ఈడిలో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అలాగే నాకు ఈ బానెట్ డిజైన్ కూడా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మనకి ఇందాక చెప్పినట్టు ఆ మాస్ అపీల్ని క్యారీ చేస్తుంది. మరి మీరు ఈ డస్టర్ ఫ్రంట్ డిజైన్ గురించి ఏమనుకుంటున్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే డస్టర్ వచ్చేసరికి 360 డిగ్రీ కెమెరాతో వస్తుంది. సో అందుకే మనకి గ్రిల్లో ఇక్కడ నీట్గా ఈ కెమెరాను కూడా ఇంటిగ్రేట్ చేయడం అయితే జరిగింది. సైడ్ ప్రొఫైల్లో డస్టర్ చాలా హ్యూజ్గా కనపడుతుంది. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసరికి ఈ వీల్స్ మీద ఉన్న వీల్ ఆర్చెస్తో పాటు ఈ సైడ్ డోర్స్కున్న బాడీ క్లాడింగ్ చూస్తే ఖచ్చితంగా ఇది మిడ్ సైజ్ ఎస్యూవీ లాగా కాకుండా అబోవ్ ద మిడ్ సైజ్ ఎస్యూవీ లాగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి 18 ఇంచెస్ వీల్స్ ఇచ్చారు. అలాగే మనకి అన్ని వీల్స్కి కూడా డిస్క్ బ్రేక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా డస్టర్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 212 mm. అండ్ ఇక్కడ మీరు నోటీస్ చేస్తే ఇక్కడ బ్యాక్ సైడ్ ఈ డోర్కి వచ్చేసరికి డోర్ హ్యాండిల్స్ నీట్గా మనకి విండోలో ఇంటిగ్రేట్ చేయడం అయితే జరిగింది. అలాగే రూఫ్ రైల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ సైడ్ ప్రొఫైల్లో నాకు ఇంకొక విషయం బాగా నచ్చింది. అది వచ్చేసరికి ఇక్కడ ఈ డస్టర్ ఐకానిక్ బ్యాడ్జింగ్ అనమాట. అది కూడా గ్లాస్ బ్లాక్లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో దూరం నుండి చూడగానే చాలా యూనిక్గా కనపడుతుంది. అలాగే మనకి ఆ ఆఫ్ రోడ్ ఆ రగ్గడ్ ఫీలింగ్ కూడా ఇస్తుంది. అండ్ ఈ సైడ్ డోర్స్కి బాడీ క్లాడింగ్ ప్రొవైడ్ చేశారని చెప్పాను కదా. అండ్ దీని మీద కూడా మనకి ఎల్లో డీటెయిలింగ్ చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది. రియర్ డిజైన్ విషయానికి వస్తే ఇక్కడ మీరు నోటీస్ చేస్తే ఈ సీ షేప్డ్ ఎల్ఈడి టైల్ ల్యాంప్ ప్రొవైడ్ చేశారు. అలాగే ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ని కలుపుతూ ఈ ఎల్ఈడి లైట్ బార్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ మనకి గ్లాస్ బ్లాక్ ఫినిష్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. దీంట్లోనే ఈ రెనో లోగోను కూడా నీట్గా ఇంటిగ్రేట్ చేశారు. నాకు బాగా నచ్చిన విషయం ఏమిటంటే ఈ మొత్తం ఎస్యూవీలో కూడా ఆ రగ్గుడ్ ఫీల్ ఇవ్వడం కోసం కూడా హెవీ బంపర్స్ ఇచ్చారు. ఆల్రెడీ మనము ఫ్రంట్లో చూసాం కదా, అలాగే ఇక్కడ కూడా సేమ్ మనకి ఈ రియర్ సైడ్ కూడా హ్యూజ్ బంపర్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ డస్టర్ బ్యాడ్జింగ్ కూడా ఇచ్చారు ఇక్కడ కూడా. అలాగే ఈ టర్బో 160 HP బ్యాడ్జింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకో కూల్ ఫీచర్ ఏంటంటే దీంట్లో ఎలక్ట్రిక్ పవర్డ్ టెయిల్ గేట్ ప్రొవైడ్ చేశారు. అలాగే బూట్ స్పేస్ ఎలా ఉందో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో చాలా సింపుల్గా మనం ఎలాంటి ఎఫర్ట్ పెట్టకుండా ఈ టైల్ గేట్ని ఓపెన్ చేయొచ్చు. అండ్ రూఫ్ వరకు తీసుకుంటే మనకి 700 లీటర్స్ బూట్ స్పేస్ ఉంటుంది. అలా కాకుండా మనకు ఇక్కడ ఈ ట్రేతో కలిపి తీసుకుంటే 500 లీటర్స్ చేంజ్ బూట్ స్పేస్ అనేది దీంట్లో ఉంటుంది. కొత్త డస్టర్లో నాకు బాగా ఇష్టమైన కూల్ ఫీచర్ ప్రొవైడ్ చేశారు. మనము బానెట్ని చాలా ఈజీగా హైడ్రాలిక్ స్టడ్స్తో ఓపెన్ చేయొచ్చు. అండ్ ఇంకా పవర్ ట్రైన్స్ విషయానికి వస్తే కొత్త డస్టర్ వచ్చేసరికి 2 టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజన్స్తో వస్తుంది. ఒకటి వచ్చేసరికి 163 HP పవర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే 280 Nm టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజన్ కేవలం 6 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్తో అందుబాటులో ఉంటుంది. అండ్ ఇంకో టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ వచ్చేసరికి 100 HP పవర్ని అలాగే 160 Nm టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజన్ మనకి 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్తో అందుబాటులో ఉంటుంది. చాలామంది డస్టర్కి డీజిల్ ఇంజన్కి ఫ్యాన్స్ ఉన్నారు. బట్ కొత్త డస్టర్ అయితే డీజిల్ ఇంజన్తో రాదు. కానీ డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రెనో కంపెనీ మనకి స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్తో కూడా మనకి డస్టర్ని దివాళీకి తీసుకొని రాబోతున్నారు. సో అంతవరకు మనకి 2 టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజన్స్ అందుబాటులో ఉంటాయి. అండ్ ఈ స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్ వచ్చేసరికి 1.8 లీటర్, అది కూడా 1.4 kWh బ్యాటరీ కెపాసిటీతో ఉంటుంది. అండ్ మెయిన్ హైలైట్ ఏంటో తెలుసా, మనకి 80% సిటీ కండిషన్స్లో ఎలక్ట్రిక్ మోడ్లోనే మనం ఈ కొత్త హైబ్రిడ్ ఇంజన్ని డ్రైవ్ చేయొచ్చు. సో మైలేజ్ కోసం ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి ఇది ఖచ్చితంగా బెస్ట్ న్యూస్ అనే చెప్పాలి. ఫ్రంట్ రో విషయానికి వస్తే డిజైన్ పరంగా తీసుకుంటే ఎక్కువ హంగామా లేకోకుండా చాలా క్లీన్ డిజైన్ అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ నాకు ఈ స్టీరింగ్ వీల్ డిజైన్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న మోడర్న్ ఎస్యూవీస్ అన్నిట్లో కూడా ఈ డిజిటల్ టైప్ స్టీరింగ్ వీల్ ఇస్తున్నారు. కానీ నాకు మాత్రం ఈ ఓల్డ్ స్కూల్ ప్రాపర్ ఎస్యూవీ స్టైల్ స్టీరింగ్ వీల్ బాగా నచ్చింది. అలాగే ఈ ఎక్స్టీరియర్లో ఇచ్చినట్లే ఇక్కడ కూడా మనకి ఈ ఎల్లో కలర్ హైలైట్స్ అనేది ప్రొవైడ్ చేశారు. ఉదాహరణకి డాష్ బోర్డ్ మీద తీసుకున్నా, అలాగే ఈ సైడ్ డోర్స్ మీద తీసుకున్నా, ఇంకా స్టీరింగ్ వీల్ మీద తీసుకున్నా కూడా ఈ ఎల్లో కలర్ స్టిచ్చింగ్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది.
జరిగింది. అండ్ అంతేకాదు మొత్తం టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇచ్చినప్పటికీ కూడా మనకి ఫిజికల్ బటన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ దీంట్లో వచ్చేసరికి 10.10 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ప్రొవైడ్ చేశారు. అలాగే 10.25 ఇంచెస్ ఫుల్లీ డిజిటల్ TFT డిస్ప్లే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇచ్చారు. అండ్ మెయిన్ హైలైట్ ఏంటో తెలుసా, దీంట్లో ఇన్బిల్ట్ గూగుల్ ప్రొవైడ్ చేశారు. సో మళ్ళీ మీరు అదే పనిగా మీ స్మార్ట్ ఫోన్ని ఈ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్కి కనెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇన్బిల్ట్గా దీంట్లో గూగుల్ ఇవ్వడం వల్ల మీరు మ్యాప్స్ని ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్తో పాటు ఈ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో కూడా చూసుకోవచ్చు. అలాగే ఈ ఎలివేటెడ్ సెంటర్ కన్సోల్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ కూడా మనకి ఈ ఆటోమేటిక్ గేర్ లివర్ని మీరు నోటీస్ చేయొచ్చు. అండ్ ఓవరాల్గా డిజైన్ తీసుకుంటే నాకు చాలా బాగా నచ్చింది. ఫీచర్స్ విషయానికి వస్తే ఈ డ్రైవర్ సీట్ని మనం 6-వే ఎలక్ట్రికలీ పవర్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అలాగే బోత్ ఫ్రంట్ డ్రైవర్ అండ్ ప్యాసింజర్ సీట్ని మనకు వెంటిలేటెడ్ ఆప్షన్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అలాగే సన్ రూఫ్ ఇచ్చారు, వైర్లెస్ స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్ ఇచ్చారు. ఇలా ఆల్మోస్ట్ అన్ని మోడర్న్ ఫీచర్స్ కూడా ఈ కొత్త డస్టర్లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సెకండ్ రోలో సీట్ కుషనింగ్ వరకు ప్రాబ్లం అయితే లేదు కానీ బట్ స్పేస్ అయితే ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకండి. అండ్ ముగ్గురు అడల్ట్స్ అయితే కూర్చోవచ్చు కానీ బట్ మధ్యలో కూర్చున్న వాళ్ళకైతే అంత స్పేస్ ఉండదు. అంతేకాదు సర్ఫేస్ కూడా ఫ్లాట్గా లేదు, మనకి ఇక్కడ హంప్ ప్రొవైడ్ చేశారు. సో దీనివల్ల మధ్యలో కూర్చున్న వాళ్ళకి కాస్త ఇబ్బందిగానే అనిపిస్తుంది. కాకపోతే ఫీచర్స్ పరంగా ఎక్కడ డిసప్పాయింట్ అయితే చేయలేదు సెకండ్ రోలో కూర్చున్న ప్యాసింజర్స్ కోసం కూడా. అండ్ 3 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ప్రొవైడ్ చేశారు. అలాగే రియర్ AC వెంట్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఈవెన్ అండర్ థై సపోర్ట్ కూడా డీసెంట్గానే ప్రొవైడ్ చేశారు. అండ్ హ్యూజ్ పానోరామిక్ సన్ రూఫ్ ఇవ్వడం వల్ల మనకి లైట్ కానీ విజిబిలిటీ పరంగా ఎక్కడ ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఈవెన్ విండోస్ యొక్క స్పేస్ ఆర్ ఏరియా కూడా చాలా పెద్దగా ప్రొవైడ్ చేశారు. రెనో కంపెనీ డస్టర్ యొక్క ప్రైజెస్ని అఫీషియల్గా ఇంకా రివీల్ చేయలేదు, మార్చిలో రివీల్ చేయబోతున్నారు. డెలివరీస్ వచ్చేసరికి ఏప్రిల్లో స్టార్ట్ అవబోతున్నాయి. కాకపోతే మీరు బుకింగ్ అమౌంట్ని కట్టి ఇప్పుడే మీరు దీన్ని బుక్ చేసుకోవచ్చు. దీనికోసం మీరు ₹21,000ని పే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ బుకింగ్ అమౌంట్ని కడతారో వాళ్ళకి ప్రయారిటీ డెలివరీస్ కూడా ఇస్తామని చెప్తున్నారు. అండ్ మెయిన్ హైలైట్ ఏంటంటే ఈ దివాళీకి నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను కదా, డస్టర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్ కూడా తీసుకొని రాబోతుంది. సో ఖచ్చితంగా అది గేమ్ చేంజర్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే మైలేజ్ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి అది డెఫినెట్గా సాటిస్ఫాక్షన్ ఇవ్వబోతుంది. మరి ఈ డస్టర్ గురించి నా ఒపీనియన్ చెప్పాలంటే ఇప్పుడే ఏం చెప్పలేం. ఎందుకంటే మిడ్ సైజ్ SUV సెగ్మెంట్ చాలా కాంపిటేటివ్గా మారిపోయింది. సో కంప్లీట్గా టెస్ట్ డ్రైవ్ రివ్యూ చేసిన తర్వాతనే నేను డస్టర్ మీద నా హానెస్ట్ ఒపీనియన్ అయితే చెప్పగలను. కాకపోతే చాలా విషయాలలో రెనో అయితే డస్టర్ పరంగా కేర్ తీసుకున్నట్టే కనిపిస్తుంది. మరి మీరు ఈ కారు గురించి ఏమనుకుంటున్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియోలో నేను ఎక్కడైనా కొంచెం ఇన్ఫర్మేషన్ సరిగ్గా చెప్పకపోయినా మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మరొక వీడియోతో అతి త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్, దిస్ ఈజ్ వైభవ్ సైనింగ్ ఆఫ్. బై బై.